పుట్టినరోజు. కాబట్టి ఆ రోజు మనము గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. అయితే మనందరం ఏం చేస్తామంటే గుళ్ళకు వెళ్తాం. దేవుడికి సంబంధించింది కాదు, గురువుకు సంబంధించింది. స్కూళ్ళల్లో టీచర్లు పుస్తకాలలో ఉండే పాఠాలు చెప్తారు కాబట్టి వాళ్ళని ఉపాధ్యాయులు అని అంటారు. కానీ మనము ఎలా జీవించాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి అని తెలిపేటటువంటి వాళ్ళే గురువులు. గురు పౌర్ణిమ వాళ్ళకి సంబంధించింది. వేదవ్యాసుల వారి పుట్టినరోజు గురు ఆషాఢ మాస పౌర్ణిమ కాబట్టి ఆ రోజు గురు పౌర్ణిమ. అయితే రాష్ట్ర సేవికా సమితి కోలాటం నేర్చుకునే మొదలుపెట్టినప్పటి నుంచి సేవికా సమితి అనే పదం మీరు వింటూ ఉన్నారు. రాష్ట్ర సేవికా సమితి భగవద్ధ్వజాన్ని, కాషాయం రంగులో ఉండేటటువంటి భగవద్ధ్వజాన్ని గురువుగా స్వీకరించడం జరిగింది. కాషాయము త్యాగానికి, నిస్వార్థతకు ప్రతీక. గురువు గారిని చూస్తానే మనలో త్యాగగుణం, నిస్వార్థత రావాలి అనేటటువంటి ఉద్దేశంతో సేవికా సమితి వాళ్ళు భగవద్ధ్వజాన్ని గురువుగా స్వీకరించడం జరిగింది. ఒక మనిషి గురువు అయితే ఒకరి పట్ల ప్రేమ, ఇంకొకరి పట్ల ద్వేషం, ఒకరి పట్ల బాగా ఇష్టంగా ఉండటం ఇలా ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో ధ్వజాన్ని గురువుగా స్వీకరించడం జరిగింది. ఇక్కడ పట్టాలు పెట్టాము, ఒకసారి మీకు పరిచయం చేస్తాను. మొదటిగా ఉన్నవారు వందనీయ లక్ష్మీబాయి కేల్కర్ గారు. వీరు రాష్ట్ర సేవికా సమితిని మొట్టమొదటగా స్థాపించినటువంటి వారు. వీరిది మహారాష్ట్ర నాగ్పూర్ దగ్గర వార్ధా అనేటటువంటి గ్రామము. వీరు మొట్టమొదటిగా మహిళలకు కూడా శారీరకంగా, మానసికంగా దృఢత్వం అవసరము అనేటటువంటి ఒక ఉద్దేశంతో కేవలము ఇంటి పనులకు, వంట పనులకు మాత్రమే పరిమితం కాదు, దేశానికి సంబంధించిన విషయాలు కూడా వీళ్ళకు తెలియాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్ర సేవికా సమితిని స్థాపించడం జరిగింది. వీరికి తోడుగా వచ్చినటువంటి వారు వందనీయ సరస్వతి ఆప్తే. ఒక వ్యక్తి ఏదైనా పని చేసేటప్పుడు నచ్చి కొంతమంది తోడుగా వస్తారు. అలా వీరికి తోడుగా నిలిచినటువంటి వారు రెండవ సంచాలిక. దేశంలో రాష్ట్ర సేవికా సమితిని స్థాపించినటువంటి వారిలో రెండవ వారు. మధ్యలో ఉన్నటువంటి అమ్మవారు అష్టభుజాదేవి. సేవికా సమితి వాళ్ళు అష్టభుజాదేవిని దేవతగా స్వీకరించడం జరిగింది. ఎందుకు అంటే ఆడవాళ్ళు 8 చేతులు కలిగినటువంటి ఒక శక్తిగా తయారు కావాలి. నిజంగానే మనం అలాగే ఉంటాం కదా, ఇంటి పని చేస్తాం, వంట పని చేస్తాం, పిల్లల పని చూస్తాం, బయట ఉద్యోగాలు చేయాలంటే చేస్తాం, అన్ని విధాలుగా మనము పని చేస్తాం. ఒక్క పనితో కాదు, ఏది కావాలనుకుంటే మన ఆలోచన అలా నిర్ణయం తీసుకుంటే మనం అలా ఉండగలం. కాబట్టి అష్టభుజాదేవిగా మనం ఉండాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో అష్టభుజాదేవిని దేవతగా స్వీకరించడం జరిగింది. ఇది పరిచయం. గురు పూజ ఎందుకు చేయాలి? గురు పూజ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వారిని పూజ చేయడం ఖచ్చితంగా అవసరం. అయితే భగవద్భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కదా. ఒక దేవుని పూజ ఉందంటే ఖచ్చితంగా అక్కడికి మనము హాజరవుతాం, అవసరమే. దేవుని పట్ల భక్తి తప్పనిసరిగా ఉండాలి. ఇల్లు బాగున్నను, ఒళ్ళు బాగున్నను, హరిభక్తి లేకుంటే అంతా వ్యర్థమే మనసా అని చెప్తారు స్వామివారు. మన ఇల్లు బాగుంది దేవుని దయ వల్ల, మన ఒళ్ళు బాగుంది. అయితే హరి పూజ చేయకుంటే ఎన్ని ఉన్నా వేస్టే. హరి పూజ చేయమన్నామని 24 గంటలు దేవుని దగ్గరే కూర్చుంటే మిగతా పనులు అవుతాయా? భక్తి ఎంత ముఖ్యమో శక్తి కూడా అంతే అవసరం. ఇంకా స్వామివారు శ్రీకృష్ణుడే ఏం చెప్తాడు? భగవంతుని సేవ ఎంత చేసినా మాధవ సేవ కన్నా ఏం సేవ ముఖ్యం? మానవ సేవ ముఖ్యం. దేవుణ్ణి ఎంత పూజ చేసినా సాటి మనిషికి సాయం చేయలేకపోతే మనం ఎంత పూజ చేసినా వృథానే. ఎలాగైతే కుండీలో ధనం దాచుకుంటూ తీర్థయాత్రలకు ఉపయోగించుకుంటామో, కొంతమంది అలా చేస్తూ ఉంటారు కదా, రోజుకు కొంచెం డబ్బులు ఉండిలో వేసుకుంటూ దాంతో తీర్థయాత్రలు చేయటం. అలా ఎలా చేస్తామో పుణ్యం కూడా
ఉత్తమంగా ఉండాలి. అందరం చూడటానికి బాగానే ఉంటాం, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. భర్త వల్ల కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు, డబ్బు సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు, అన్నీ ఉన్న ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఏదో ఒక సమస్య అయితే మనిషి అన్నాక ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ లేకుండా నేను నిరంతరము చాలా అన్ని విధాల ఆనందంగా ఉండాలి అని ఎప్పుడూ నిరంతరం మనం భగవంతుణ్ణి వేడుకుంటూ ఉండాలి. ఏటీఎంలో డబ్బులు తీస్తా ఉంటే ఎంతవరకు వస్తుంది? అకౌంట్లో డబ్బులు ఉన్నంత వరకు, అకౌంట్లో డబ్బులు ఉన్నంత వరకు వస్తుంది. మనం చేసిన పుణ్యం ఎంతవరకు వస్తుంది? మనం ఎంత పుణ్యం చేసింటామో అంతవరకే వస్తుంది. తర్వాత మనం చేసిన కర్మ ఎలా ఉంటుందో అలాగే వస్తూ ఉంటుంది. ఇలా భగవంతుని మనం పూజ చేసినా దేశభక్తి కూడా ఉండాలి. దేశమే లేకపోతే మనకు ఇల్లు ఉండదు, ఆస్తిపాస్తులు ఉండవు, గుళ్ళు కూడా ఉండవు. ఎగ్జాంపుల్, కాశ్మీరీ ఫైల్స్ అనే సినిమా చూసారా? మన కోసమే అది పెట్టినారు, చూడలేదా? వాళ్ళు చూసినారా? చూడలే. రియల్గా కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా తీసినటువంటి సినిమా అని. వేద పండితులు, నిరంతరము శివుని పూజ చేసేటటువంటి పండితులు ఉండేటటువంటి కాశ్మీర్